హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వరుణ్. వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మనం చూసుకుంటే రైల్వే మినిస్టర్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. అది అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి అదేంటని చూస్తే, క్లారిఫికేషన్ రిగార్డింగ్ ది వేకెన్సీస్ ఆఫ్ ఆర్ఆర్బీ ఏఎల్బి అండ్ అప్కమింగ్ వేకెన్సీస్ ఆఫ్ ఆర్ఆర్బీ జేఈఎస్ఎస్సి ఎక్సెట్రా బై హానరబుల్ మినిస్టర్ అనమాట. రైల్వే మినిస్టర్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎందుకు ఇంత వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటని చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, అందరూ చూడండి ఒకసారి. We have recently completed the employment process for 1,50,000 new employees, and immediately after concluding that, we have started the new process from the selection of ALPs. This is the first step. There will be more employment opportunities in technical and non-technical popular categories, and also in Group D. Instead of bunching everything together, our objective now is to have an annual process so that more and more people can get opportunities. అది గాయస్, ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే వీడియోలో, మేము రీసెంట్గా ఇప్పుడు వరకు 1.5 lakh వేకెన్సీస్ అనేవి మేము ఫిలప్ చేయడం జరిగింది. మా నెక్స్ట్ ఆ ఫిలప్ అయిన తర్వాత మేము రీసెంట్గా ఇచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఏఎల్పి. మనం ఏటైతే అందరికీ CN01 2024 నోటిఫికేషన్ ఏదైతే పడిందో అది వీళ్ళు ఈ వేకెన్సీస్ ఫిలప్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇప్పటి నుంచి మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే యాన్యువల్గా మేము వేకెన్సీస్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా రైల్వే తరపు నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇన్స్టెడ్ ఆఫ్ బంచింగ్ ఎవ్రీథింగ్, అంటే ఇంతకుముందు మనకి వెళ్ళి అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేసేవాడు. ఏఎల్పీలు, టెక్నీషియన్స్, అలాగే ఎన్టీపీసీలు, అన్ని కేటగిరీస్ ఒకేసారి కలిపేసి ఇచ్చేసేవాడు అనమాట. అలా కాకుండా మేము యాన్యువల్గా ఏ ఇయర్ వేకెన్సీస్ ఆ ఇయర్స్ మేము రిక్రూట్ చేస్తాం. గ్రూప్ డి వేకెన్సీస్ కూడా ఆయన చెప్తున్నారు, గ్రూప్ డి కూడా మేము ఇంకా యాన్యువల్గా తీస్తామనేసి. అంటే దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే, మనం కాన్స్టెంట్గా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఏదైతే మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉందో అది కూడా అంతే ఎవ్రీ ఇయర్ తీస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ తీయడం వల్ల యాస్పిరెంట్స్ అనేవారు దాని మీద ఫోకస్ చేయడానికి బాగుంటుంది. అదే ఇప్పుడు ప్రెజెంట్ ఎలా జరుగుతుంది, మనకి ఎప్పుడో లాస్ట్ టైం 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2024లో ఇచ్చారనమాట. అంటే ఈ ఆల్మోస్ట్ ఈ 6 years కూడా రైల్వే జాబ్ మీద చదివిన వాళ్ళకి వేస్ట్ అనమాట. ఏ ఆపర్చునిటీస్ కూడా లేవు. అలా కాకుండా ఇప్పుడు మనం కంటిన్యూస్గా రైల్వే జాబ్కి ప్రిపేర్ అవడం వల్ల ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది ఆయన చెప్పేబట్టి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉండడం వల్ల 1 year మిస్ అయినా సరే మరి నెక్స్ట్ ఇయర్ వస్తుంది. మనకి ప్రిపరేషన్లో కంటిన్యూస్గా ఉంటాం కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ మనం దాన్ని అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ కూడా రిలీవ్ అయ్యే వారికి కూడా అందరికీ ఆపర్చునిటీస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఈ ఆపర్చునిటీస్ అందరం కూడా ఉపయోగించుకోవాలి. అలాగే రైల్వే మినిస్టర్ కూడా ఆయన చెప్పిన ప్రకారం ఎవ్రీ ఇయర్ తీస్తారని ఆశిద్దాం. అందరూ కూడా ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.